రెడ్డిగా డీటెయిల్స్ చూస్తే పార్లమెంటు డెమోక్రసీని తాను సంపూర్ణంగా విశ్వసిస్తున్నానని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకే సభ ప్రతిపక్షాలు పాలక పక్షాలు చెప్తే తాను వింటానని చెప్పారు. ఇక ఐడియాలజీ పాలిటిక్స్ కనుమరుగై స్విగ్గీ పాలిటిక్స్ వచ్చాయని అన్నారు. రాజకీయాలు ఇంత స్థాయిలో దిగజారిపోతాయని ఏనాడు ఊహించలేదని తెలిపారు. ప్రజాస్వామిక విలువలు తగ్గి పొలిటికల్ మేనేజ్మెంట్ పెరిగిందని అన్నారు రేవంత్ రెడ్డి. ఫాస్ట్గా నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరిని సభ నుంచి సస్పెండ్ చేయాలి. వాళ్ళు చెప్పాల్సుకున్నది ఏదైనా చెప్పండి, మేము వినడానికి సిద్ధంగా ఉన్నామని. పార్లమెంట్ డెమోక్రసీని నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను. వాళ్ళు చెప్పాలి. ఈరోజు పాలిటిక్స్ పెద్దలు చిన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. పాలిటిక్స్ అన్నీ కూడా స్విగ్గీ పాలిటిక్స్ అయిపోయినాయి. ఐడియాలజికల్ పాలిటిక్స్ లేకుండా పోయి స్విగ్గీ పాలిటిక్స్ వచ్చింది. ఈరోజు ఎవరు ఎంత ఫాస్ట్గా డెలివరీ చేస్తారు, ఆన్లైన్లో ఎవరు వస్తారు, లేకపోతే మనకు కావాల్సింది ఎవరు తొందరగా ఇస్తారని, ఎవరు కమిట్మెంట్తో ఉన్నారు, ఎవరి ఐడియాలజీని ఫాలో చేస్తున్నారు, సిద్ధాంతకర్తలుగా లేకపోతే సిద్ధాంతాలను నమ్మేవాళ్ళు, సిద్ధాంతాలను పాటించేవాళ్ళు, సిద్ధాంతాల కోసమే పనిచేసే వాళ్ళు దేశ రాజకీయాలలో తగ్గుతూ వస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదం.